శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వైసీపీ సోషల్ మీడియా కాంటెంట్ రైటర్ అర్జున్ రెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసులు ఉండడంతో దుబాయ్ నుంచి వచ్చిన అర్జున్ రెడ్డిని అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గుడివాడ పోలీసులు శంషాబాద్ కు బయలుదేరారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, దుబాయ్ నుంచి వచ్చిన వైసీపీ సోషల్ మీడియా కంటెంట్ రైటర్ అర్జున్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే ఆయనపై లుకౌట్ సర్క్యులర్ ఉండటంతో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన గురించి ప్రశ్నించారు. ఈ లుకౌట్ సర్క్యులర్ ను కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు ఇచ్చినట్టుగా కూడా ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. దీంతో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు వెంటనే ఫోన్ చేసి ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చి అర్జున్ రెడ్డి తమ అదుపులో ఉన్నాడు అని చెప్పి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్కడ పోలీసులకు అప్పగించాము అని చెప్పడంతో వెంటనే కృష్ణా జిల్లా ఎస్పీ అప్రమత్తం అవటమే కాకుండా గుడివాడ నుంచి ఓ పోలీస్ బృందాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పంపించారు. అక్కడ పోలీసుల అదుపులో ఉన్న అర్జున్ రెడ్డిని విజయవాడకు తీసుకురావాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. రేపు ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ అతను విజయవాడ లేదా కృష్ణా జిల్లా మచిలీపట్నం లేదా గుడివాడకు తరలించే అవకాశం ఉంది. వైసీపీ సోషల్ మీడియా కంటెంట్ రైటర్ గా ఉన్న అర్జున్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తనను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో దుబాయ్ పారిపోయారు. ఆయన కోర్టు నోటీసుల మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే వేరే కేసులో కోర్టు నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే ఆయన పోలీసులు అదుపులోకి ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి ఎల్ఓసి ఉండటంతో కృష్ణా జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కృష్ణా జిల్లా పోలీసులు ఆయన రేపు తీసుకొచ్చే అవకాశం ఉంది.